ఇండియా ఫ్యూచర్ స్టార్ చిచ్చరిపిడుగు వైభవ్ సూర్యవంశి వన్డేల్లో సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్ లో విరుచుకుపడినట్టే ఉతికి ఆరేస్తూ వన్డేల్లో హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ రోజు ఆదివారం శ్రీలంక ఏతో జరుగుతున్న వన్డేలో కేవలం 11 బాల్స్ లోని హాఫ్ సెంచరీ పూర్తి చేసి పాత రికార్డును తిరగ రాశాడు. శ్రీలంక ఏతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక ఇండియన్ బ్యాటర్ల జోరుకు నోరు ఎల్లబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విధ్వంసకర చిచ్చరిపిడుగు మొన్నటి మ్యాచ్ కు రివెంజ్ అన్నట్లుగా శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఊచకోత కోశాడు. ముఖ్యంగా 3వ ఓవర్లో లంక బౌలర్ ను ఉతికారేశాడు. ఆ ఓవర్లో ఏకంగా 26 రన్స్ పిండుకున్నాడు. అందులో 3 సిక్స్లు 2 ఫోర్లు ఉన్నాయి. మొత్తంగా 11 బంతులు అర్ధ సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశి గత ఉన్న రికార్డులన్నింటినీ తుడిచివేశాడు. అదే క్రమంలో 5 ఓవర్లలోని ఏకంగా 88 పరుగులు పిండుకున్నారు. అయితే సెంచరీకి 6 పరుగుల దూరంలో వైభవ్ సూర్యవంశి పెవిలియన్ చేరాల్సి వచ్చింది. 29 బంతుల్లో 10 ఫోర్లు 8 సిక్సర్లతో 94 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మొత్తంగా ప్రియాన్ సారేతో కలిసి వైభవ్ సూర్యవంశి తొలి వికెట్ కు 8.5 ఓవర్లలో 132 పరుగులు చేశారు. చూస్తుంటే టీమిండియా ఏ జట్టు భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి వైభవ్ సూర్యవంశి తన ఇన్నింగ్స్ తో గత మ్యాచ్ లో తనతో పెట్టుకున్న శ్రీలంక బౌలర్లపై రివెంజ్ తీర్చుకున్నాడు.